శతాబ్దాలుగా పోడునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు తరతరాలుగా పాలకుల కారణంగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కోర్సా నరసింహమూర్తి పేర్కొన్నారు. ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సాగులో ఉన్న వారిపైన అటవీ శాఖ అధికారులు అరాచకాలు అరికట్టాలని వెంకటాపురం మండల కేంద్రంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ప్రధాన రహదారి నుండి 300 మంది ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ కు పోడు సమస్యల మీద వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం నరసింహమూర్తి మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామానికి ఆనుకుని ఉన్న 50 ఎకరాల గ్రామ కంఠ భూమిని రెవెన్యూ అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అటవీ శాఖకు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. సమస్యలపైన సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ త్వరలోనే పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో చరవాణిలో మాట్లాడి గిరిజనులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పూనెం ప్రతాప్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఎన్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుంజా మహేష్, జిల్లా కార్యదర్శి మడకం రవి, కెక్కం లక్ష్మణ్ రావు, కుంజా బాలకృష్ణ, వివిధ గ్రామాల ఆదివాసీలు పాల్గొన్నారు. పోడు భూములు చేసుకునేటటువంటి ఆదివాసీలంతా కూడా ఈ రోజు ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మరి రోడ్డు ఎక్కడం జరిగింది. ఆదివాసీలు సాగులో ఉన్నటువంటి పోడు భూముల్లోకి అటవీ శాఖ అధికారులు మరి వెళ్ళనివ్వడం లేదు, అందులో బోర్లు వేయనియడం లేదు, కరెంటు విద్యుత్ లైన్ వేయనియడం లేదు. అదేవిధంగా మరి పోడు పట్టాలకి ఈరోజు ఏ బ్యాంకులో కూడా మరి రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గతంలో మరి పోడు పట్టాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరి రామచంద్రాపురం గ్రామానికి ఆనుకున్నటువంటి 50 ఎకరాల గ్రామ కంఠం భూమిని మరి రెవెన్యూ శాఖ అధికారులు వీసా చట్టం ప్రకారం గ్రామ సభ ఏర్పాటు చేయకుండా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలకు మరి విషయం తెలియకుండా వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూమినంతా కూడా మరి గుట్టు చప్పుడు కాకుండా అటవీ శాఖ వాళ్ళకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా కూడా మరి ప్రభుత్వ అధికారులు అటవీ శాఖ అధికారులకు కొన్ని వేల ఎకరాలు వీసా గ్రామ సభ పెట్టకుండా వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఆ అటవీ శాఖ అధికారులకు అప్పగించినటువంటి ఈ వేల ఎకరాల భూమిని ఏదైతే వీసా గ్రామ సభను అనుసరించి గ్రామ సభ పెట్టకుండా మరి అటవీ శాఖకు బదిలీ చేసినటువంటి భూమి అంతా కూడా మరి తిరిగి మరి నిరుపేదలైనటువంటి గిరిజనులకు అప్పచెప్పాలని చెప్పేసి ఆదివాసీ నవనిర్మాణ సేన నుంచి ఈరోజు ఒక భారీ ర్యాలీ మరి నిర్వహించడం జరుగుతోంది. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.